నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు మంత్రివర్గంలో కొందరు ఇంటి దారి పట్టే సూచనలు ఉన్నాయా? తనదైన మార్కు చూపించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? తాజా పరిస్థితులు చూస్తుంటే అవునని చెబుతున్నారు విశ్లేషకులు. జూబ్లీ బైపోల్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయాల మీద కూడా క్లారిటీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కొందరు మంత్రుల వ్యవహార శైలి రేవంత్ రెడ్డికి నచ్చడం లేదట. ఇదే సమయంలో మంత్రుల్లో విభేదాలతో పాటు నేరుగా తననే టార్గెట్ చేయడం పైన రేవంత్ రెడ్డి సీరియస్ గా డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ మొత్తం వ్యవహారం పైన పార్టీ అగ్ర నాయకత్వంతో మొన్న ఢిల్లీ వెళ్లిన సమయంలో రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న 3 ఖాళీల్లో ఒకదాన్ని అజారుద్దీన్తో భర్తీ చేశారు. ఇక 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డి దగ్గర కూడా పలు కీలకమైనటువంటి శాఖలు అలాగే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు తన దగ్గరున్న కొన్ని శాఖలను కూడా తన వారికి ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారట రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో 2 మంత్రులకు ఉద్వాసన చెప్పే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కొత్తగా 2 మంత్రివర్గంలోకి తీసుకుని మరో 2 బయటికి పంపుతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కేబినెట్ లో ఆ 2 పోస్టులను భర్తీ చేసేందుకు జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత మరోసారి కేబినెట్ విస్తరణ చేస్తారట. అదే సమయంలో కేబినెట్ లో ఖాళీగా ఉన్న 2 పోస్టులు దక్కేది ఎవరికి అన్న దానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి పదవి ఆశావాహుల లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే అమాత్య రేసులో ఉన్న 2 సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. అలా 2 కేబినెట్ రేసు నుంచి తెలివిగా తప్పించారట రేవంత్ రెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చి ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారన్న చర్చ ఎక్కువగా జరగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నదే రేవంత్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు. ఇదే జరిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవికి చెక్ పడ్డం ఖాయమన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. అలాగే రంగారెడ్డికి, రామ్మోహన్ రెడ్డికి చీఫ్ విప్ తో పాటుగా ఇతర పదవులను కట్టబెడతారట. ఇక మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా 2 లేదా 3 పదవులు ఊడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఇందులో 2 బీసీ, 1 ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారుగా భావిస్తున్నారు. అగ్రవర్ణ కులానికి చెందిన ఓ మంత్రిని తప్పించి ఆయన సామాజిక వర్గానికే చెందిన మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారట. ఇదే ఈక్వేషన్ బీసీ సామాజిక వర్గ మంత్రుల విషయంలో పాటిస్తారట రేవంత్ రెడ్డి. మరో విషయం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి మొదటిసారిగా గెలిచిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట. మరోవైపు కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన అవకాశాన్ని ఆమె దుర్వినియోగం చేసుకున్నారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. దీంతో ఆమె మంత్రి పదవికి చెక్ పడ్డం ఖాయమంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తనదైనటువంటి టీంతో ముందుకు వెళ్లాలన్నదే రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.